హాయ్ అండి, నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నోట్లో జరిగే అల్సర్స్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నోట్లో చాలా మందికి అల్సర్స్ వస్తుంటాయి అన్నమాట. అల్సర్స్ అంటే చిన్న పొక్కులు లాంటివి, చిన్న చిన్న గాయాలు లాంటివి కనిపిస్తుంటాయి నోట్లో. సో ఈ అల్సర్స్ వల్ల మనం ఆహారం తీసుకున్న మండటం కానీ లేకపోతే నొప్పిగా ఉండటం కానీ తరచూ జరుగుతుంటుంది. ఈ అల్సర్స్ మనలో అందరికీ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో చాలా మందికి చాలాసార్లు ఈ అల్సర్స్ వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోక్కర్లేదు, కానీ వీటి మీద శ్రద్ధ ఎప్పుడు పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు అల్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. ఉదాహరణకి వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న లోపం ఉన్నా కానీ ఇలా అల్సర్స్ రావచ్చు. అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, క్రానిక్గా చాలా కాలం నుంచి ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి అల్సర్స్ చాలాసార్లు చూస్తుంటాం. అలాగే నోట్లో ఏమన్నా గాయాలైన అల్సర్స్ రూపంలో బయటపడతాయి. అలాగే నోట్లో ఎప్పుడన్నా పళ్ళు విరిగిపోయి ఆ విరిగిపోయిన భాగం షార్ప్గా ఉండి అది గుచ్చుకున్నట్లయితే నోట్లో అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. ఇలా రకరకాల కారణాల చేత మనకి నోట్లో అల్సర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఈ అల్సర్స్ వచ్చినప్పుడు పట్టించుకోవాలండి లేకపోతే ఇగ్నోర్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. ఎప్పుడు పట్టించుకోవాలి అంటే, ఈ అల్సర్ జనరల్గా ఒక అల్సర్ వచ్చింది అంటే అది 2 వారాల లోపే తగ్గిపోతుంది. 2 వారాల పైబడి ఇంకా అల్సర్ ఉంది, తగ్గట్లేదు అంటే అప్పుడు అది ప్రమాదం జరుగుతుందని సూచన అన్నమాట. సో ఇలా ప్రమాద సూచికలు మన శరీరం మనకు అందించినప్పుడు వెంటనే ఆ అల్సర్స్ గురించి తగిన చెకప్ చేయించుకొని అల్సర్స్ ఎందుకు వచ్చినాయి, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే నోట్లో ఏమన్నా గుచ్చుకోవటం వల్ల వచ్చిందా, లేకపోతే లోపల జరిగే ఇన్ఫ్లమేషన్, లేకపోతే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే శరీరంలో జరిగే ఈ ప్రక్రియలకి ఇండికేషన్ అని ఏంటి అనేది ఈ డెంటిస్ట్ని కానీ దంత వైద్య నిపుణుల్ని సంప్రదించినట్లయితే మీకు తగిన సలహాలు ఇచ్చి అది గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్, తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అల్సర్స్ 2 వీక్స్ కంటే ఎక్కువ, లేదా అలా 2 వీక్స్ 2 మంత్స్ 2 ఇయర్స్ నుంచి ఉన్నాయి అంటే అది లోపల ఏ క్యాన్సర్ అనో దానికి బయాప్సీ పరీక్షలకు పంపించి ఆ అల్సర్ ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో నోట్లో అల్సర్స్ వచ్చినప్పుడు 2 వారాలు దాటి అల్సర్ ఉంది అంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి, వెంటనే టెస్ట్ చేయించుకొని అదేంటో తెలుసుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్మైల్ స్మార్టర్ విత్ లలితా స్మైల్ క్లినిక్.